हाय हेलो नमस्ते, वेलकम टू माय चैनल दिल्ली कार्स तेलंगाना। तो अभी आपके लिए लेकर आए फोर्ड एस्पायर 2017 का मॉडल, कंप्लीट परफेक्ट कंडीशन का टॉप एंड मॉडल होने वाला है। अलॉय व्हील्स है, एयर बैग से सारे फीचर्स हैं। హాయ్ హలో నమస్తే, ఢిల్లీ కార్స్ తెలంగాణ 1 ఆగస్టు 2024 ఫోర్డ్ ఆస్పైర్లో టైటానియం అండి. ఇది టాప్ ఎండ్ మోడల్. ఇందులో 2 ఎయిర్ బ్యాగులు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఎక్స్ కేబుల్, యూఎస్బి, అలాయ్ వీల్స్, వెనకాల డిఫాగర్, ఫోగ్ ల్యాంప్స్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సైడ్ మిర్రర్ కూడా దానికి అదే బంద్ అయ్యే బటన్ ఉంటుందండి. డోర్ వైజర్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ వెహికల్ మన ఇంటికాడికి వచ్చి మన ఆఫీస్ కాడికి వచ్చింది, వీడియో తీస్తున్నామండి. చూడండి, వెనకాల డిక్కీకి చిన్న డెంట్ ఉంది. బండికి ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇంజన్ వైపు కానీ ఎక్స్టీరియర్ వైపు కానీ 2 తాళ చైలు ఉన్నాయి. మనకు ఒకసారి టోటల్ వెహికల్ చూపిస్తాం. కస్టమర్ బండి కాబట్టి యాస్టీస్ ఉంది. ఇది హయ్యర్ మోడల్, 2017 మోడలు, 2017 రిజిస్ట్రేషను, 2025 వరకు ఇన్సూరెన్స్ ఉందండి. సిల్వర్ కలర్ వెహికల్. ఒకసారి టోటల్ చూద్దాం. అది జస్ట్ మరక మాత్రమే, ఎటువంటి స్క్రాచెస్ లేవు బానట్ పైన. మీకు ఒకసారి మొత్తం బండి చూడండి. కుడివైపు అలాయ్ వీలు ఫోర్డ్ లోగో ఉంది. టైర్ కండిషన్ చూడండి. షాకర్ కూడా ఆయిల్ లీకేజ్ లేదు, కుడివైపు షాకరు. సైడ్ మిర్రర్ కూడా చూడండి. చిన్న డాట్ గీతలుంటే మీరు మళ్ళీ కస్టమర్తోనే చేపించి ఇస్తాం. అతను 2,75,000 రూపాయలు చెప్తున్నాడు. ఢిల్లీ నంబరు మీకు ఇక్కడ పోలీస్ అయితే కేర్ ఆఫ్ అడ్రస్ చేసి కూడా ఇస్తాం. 4 పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ విండో చైల్డ్ లాక్ ఉంది. ఇది సైడ్ మిర్రర్ ఆఫ్ వ్యూ కంట్రోలరు ప్లస్ ఫోల్డింగ్ కూడా. కుడివైపు ఏ పిల్లరు ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. బీడింగ్ కూడా. ఇంటీరియర్ చూడండి, ఏసీ చిల్డ్ ఉంది. ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు, ఎక్కడ సీట్ కవర్ చినగలేదు. సీటు హైట్ అడ్జస్టర్ ఉంటుంది. డోరు మధ్యలో చూడండి జాయింట్స్, సర్వీస్ రికార్డ్ స్టిక్కర్ కూడా దానికి ఉంది. అట్లనే మీకు చూసి పంపిస్తాం. కుడివైపు డ్రైవర్ డోరు ఫినిషింగ్ కూడా ఒరిజినల్. కుడివైపు వెనక డోర్ కూడా చూసుకోండి. ఇంటీరియర్ చూడండి, చైల్డ్ లాక్ ఉంటుంది. పవర్ విండో, లాక్ ఆన్ లాక్ సిస్టమ్ ఉన్నది. మీకు ఇంటికి దీన్ని మంచి తక్కువ బడ్జెట్లోనే తీసుకోవచ్చు. చూడండి జాయింట్స్. వెనకాల చూడండి ఆర్మ్ రెస్ట్ ఉంది. సీట్లు కూడా చూసుకోండి. వెనక వ్యూ చూడండి, డాష్ బోర్డ్ అవన్నీ. వెనకాల నుంచి టేప్ రికార్డ్ కూడా కంపెనీతో వచ్చేది. చాలా పర్ఫెక్ట్ ఎఫ్ఎంను మన సిగ్నల్ను క్యాచ్ చేసుకుంటుంది. రూఫ్ కూడా ఒరిజినల్ ఉంది. మీరు ఇందాక చూసిరో పంచెస్ కూడా షోరూమ్ పంచెసే. కుడివైపు మొత్తం చూసుకున్నాం. చిన్న డెంట్ ఉంది ఈ డోర్ పైన, డిక్కీ పైన. దాన్ని కూడా మళ్ళీ మీకు సపరేట్ ఫోటో పంపిస్తాం దగ్గరికి జూమ్ అని. వెనకాల బంపర్ కూడా చిన్న గీత ఉంది. 3 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. పెయింట్ ఎక్కడ పడలేదు, ఏ పార్ట్ చేంజ్ కాదు. ఇది కీతో కూడా ఓపెన్ అవుతుంది, తాళ చేయితోనే. మనకు కీని 2 సార్లు ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్లస్ ఫ్రంట్ కూడా ఆప్షన్ ఉంటుంది. చూడండి ఒరిజినల్. ఇది ఆకులు పడ్డాయి చెట్లయి. లెఫ్ట్ సేమ్ గ్లాస్కు డిఫాగర్ ఉంది. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్, పంచెస్ మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా బాగుంది. డిక్కీ కూడా చాలా బాగుంది. కుడివైపు కూడా ఒరిజినల్. ఒకసారి లోపల చూద్దాం. చూడండి, డిక్కీ తీసినప్పుడు ఆ లైట్ వస్తుంది. వెనకాల ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది. మనకు మెయిన్ స్టెప్ ఇన్ టైరు గుడియరు కంపెనీతో వచ్చింది. ఎక్కడ పేస్ట్ ఓపెన్ అవ్వలేదు. కాకపోతే అది వాళ్ళ ఇంటి కారే కాబట్టి దానిలో ఎంత ఉండాల్సిందో అంత ఇంటి ఆడబిడ్డ అందం ఉందండి. చూసుకోవచ్చు బ్యాక్ సైడు. కార్లో కూడా చెత్త ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ బాధ్యతే, ఎందుకంటే వాళ్ళే సక్రమంగా ఉంటే అలా చెత్త ఉండదు. సెన్సార్స్ 100% ఉన్నాయి చూడండి. సైలెన్సర్ కూడా చాలా నీట్గా ఉంది. కింద షాకర్స్కి స్టిక్కర్సు. లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సస్పెన్షన్ పరంగా ఇప్పటి వరకు రిపేర్ కాలేదు, కొత్త షాకర్స్ వేయలేదు, షోరూమ్ నుంచి వచ్చినాయే. వాటి రంగు అట్లనే ఉంది. సైలెన్సర్ కూడా చాలా వైట్గా నీట్గా ఉంది. సేమ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఒరిజినల్ పెయింట్. డోరు తీస్తే క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ డోర్ ఫినిషింగ్ ఒరిజినల్ ఉంది. చూడండి కార్నర్ చైల్డ్ లాగా కూడా ఉంటుంది. కింద కూడా ఎటువంటి డస్ట్ లేదు. జాయింట్స్ కూడా చూడండి. ఇప్పటి వరకు డోర్ ఎక్కడ ఓపెన్ చేసి రీప్లేస్ అవ్వడం అట్లాంటిది లేదు. సేమ్ బి పిల్లర్ ఎడమ వైపు, ఇది కూడా ఒరిజినల్ షోరూమ్దే. లెఫ్ట్ సైడ్ నుంచి అలాయ్ వీలు, వెనకాల టైర్ కూడా బటన్ ఉంది. డ్రైవర్ ప్యాసింజర్ డోర్ ఇది కూడా. వర్షం కొట్టి తడిసి రకరకాలు కనబడుతుంది కారు. చూడండి లెఫ్ట్
కింద కూడా ఎక్కడ రస్ట్ లేదు, డస్ట్ లేదు. పవర్ విండో కూడా పనిచేస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి స్టీరింగ్లో ఒకటి ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు. పిల్లర్ పంచెస్ ఒరిజినల్, లెఫ్ట్ ఏబి అంటే ముందటి ఇటువైపు 2 సార్లు, అటువైపు 2 సార్లు, 4 సార్లు చూపించినాం. క్వార్టర్ ప్యానల్ వెనకాల కూడా మూలై చూపించినాం, ఎందుకంటే కంపల్సరీ మనకు పంచెస్ చూసుకోవాలి. గ్లాస్ ఒరిజినల్ విత్ బార్ కోడ్, మీకు దాన్ని కూడా సపరేట్ ఫోటో పంపిస్తాం. ఫాస్టాగ్, వాళ్ళ సొసైటీ ట్యాగ్ 2 ఉన్నాయి. ఇంజన్ అయితే సాలిడ్ ఉందండి. బ్యానెట్ మీద చిన్న మట్టి మరకు ఉంది, అది మేము ఫస్ట్ చూపించడం జరిగింది వీడియోలో. బ్యానెట్ చూడండి ఒరిజినల్, కంపెనీతో వచ్చిన స్టిక్కర్స్ ఏం పోలేదు. 2,75,000 చెప్తున్నారు. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే ఎవరైనా యూనిఫామ్ సర్వీస్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి చాలా బెటర్ ఇది. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేసుకుంటే 50+ అవుతాయి. అవి లెగ్స్ అంటారండి, అప్రాన్ లెగ్స్, అప్రాన్ నుంచి ముందరకు ఉండేది అప్రాను. జనరల్గా అక్కడ లైట్ రస్ట్ వస్తుంది వీటికి. రిపేర్ కాదు, రిపేర్ అవ్వలేదు. బ్యానెట్ చూడండి మళ్ళీ ఒకసారి ఒరిజినల్. ఇంజన్ సైలెంట్ ఉంది, కూలెంట్ డిస్టర్బెన్స్ లేదు. ఏసీ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ అన్నీ మేము చెక్ చేసినాం. ఇది సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది. హైట్ కొద్దిగా కురుసగా ఉన్న వాళ్ళు హైట్ అనుకోవచ్చు, హైట్ ఉన్న వాళ్ళు మళ్ళీ కిందికి అనుకోవచ్చు. సేమ్ సౌండ్ సిస్టమ్ది FM AM అన్నీ పనిచేస్తున్నాయి. ఇందులో యాక్స్ కేబుల్ ఉన్న అవి ఉంటాయి, వాళ్ళు అవి స్మెల్ రావడానికి అక్కడ పెట్టుకున్నారు. బొజ్జి గణపతి అది పెట్టుకున్నారు. రివర్స్ సెన్సార్ ఉంది, లైట్ అన్నీ పనిచేస్తున్నాయి, రీడింగ్ లైట్స్. టూల్ బాక్స్ కూడా చాలా బరాబరే ఉంది. పార్ట్ టు పార్ట్ మేము కొంచెం కొట్టే దీన్ని రఫ్గా హ్యాండిల్ చేసినాం. టైటానియం కాబట్టే ఈ ఆటో క్లైమేట్ వస్తుంది. టైటానియం ప్లస్లో కూడా అదే వస్తుంది. ఇన్నోవాలో కూడా అటువంటి టైపే వస్తుందండి. క్లస్టర్ చాలా టైట్ ఉంటుంది ఏసీ ఆటో క్లైమేట్ది. సన్ ప్యాడ్స్ కూడా చూడండి, ఇందాక కవర్ మనోడే చింపేసిండు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై తెలంగాణ.